మన సమావేశం ఇతరులకు ఇబ్బంది కాకూడదు కాబట్టి మన వెహికల్స్ ఏమన్నా బయట అడ్డంగా ఉంటే తీసుకుని వచ్చి పక్కన పెట్టాల్సిన పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిన్న బాబు గారి సమావేశంలో గొంతు పోయింది. ఈనాటి ఈ ఆత్మీయ సమావేశానికి చేసిన వేదిక మీద పెద్దలకు, ఇక్కడ ఆశ్రయించిన సోదర సోదరులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. సునామీ లాంటి ఉత్సాహం చూస్తా ఉంటే వైసీపీ పార్టీ కొట్టుకొని పోవటం ఖాయం అనిపిస్తా ఉంది. ఈ సమావేశానికి వచ్చినందుకు ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ చూశాక ఈ సందర్భంగా మీ అందరికీ, ఈ నిర్వాహకులకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ నగరంలో మీ అందరినీ కలవాలంటే వ్యక్తిగతంగా నాకు సాధ్యం కాదు. మళ్ళీ ఎన్నికలు కూడా అయిపోయిపోయి కాబట్టి అందరూ భావించకుండా మీ అందరూ వచ్చినందుకు మీరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. గతంలో అనేక పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి, కానీ ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా మాచర్ల పల్నాడు ప్రాంతంలో అనేకమైన ఇబ్బందికరమైన సంక్లిష్టమైన పరిస్థితులు, రాక్షస పరిపాలన నడుస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటానంటే ఒక్క అవకాశం మీద మన సమయం పోతుందని చెప్పేశారు. ముద్దులు పెట్టాడు, తనలో చేతులు పెట్టాడు, తనలో పేరు కూడా తీశాడు. మళ్ళీ అయిపోయింది, ఎన్నికల్లో గెలిచాడు, దాన్ని కనపట్టల్లా. వీళ్ళకి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజావేదికతో కూల్చివేత మొదలుపెట్టి అంతటితో ఆగలేదు ఆయన సైకోయిజం. ప్రజా జీవితాన్ని కూడా కూల్చివేసే విధంగా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చాడు. ఎవరో మరి మహానుభావుడు తగిన పదాన్ని సైకోని సూచించడానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నినాదాలతో కాదు, మాటలతో కాదు, శాతలతోటి సైకో ప్రభుత్వాన్ని పారగొనే వరకు మీ అందరూ కూడా ఈ ఉత్సాహాన్ని, ఈ ఉత్తేజాన్ని మీతోనే కాకుండా ప్రజలందరిలో నింపాలి, ప్రజలందరినీ కూడా సమాయత్తం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధికి చిరునామా, ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి. అన్ని విభాగాల్లో, చాలా ముఖ్యమైన విభాగాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర పటాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం చేశారు.
ఈరోజు చాలా మంది ఈ హైదరాబాద్ ఇవన్నీ కూడా ఇంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, రాబోయే ఐటీ విప్లవాన్ని ముందుగా పసిగట్టి ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రజల కోసం 220 పైగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఒకనాడు ఇంజనీరింగ్ అంటే పేదవాడికి అందని ద్రాక్ష పండు లాంటిది, మధ్య తరగతి వారికి కూడా అందని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నుంచి కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్గాల వారికి ఇంజనీరింగ్ పట్టభద్రత కళాశాలలో అవకాశం కలిగింది. తద్వారా మీరందరూ కూడా దేశ విదేశాల్లో ఉద్యోగాలు సంపాదిస్తుందని ఆర్థికంగా బలపడి కుటుంబాలని నిలబెట్టుకుంటూ గ్రామాల్లో మరి కొంతమంది అయితే గ్రామాల అభివృద్ధి కూడా తోడ్పడుతూ సమాజాన్ని ముందుకు తీసుకుపోగలుగుతున్నారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. ఆయన కాలేజీ తీసుకురాగలిగారు కాబట్టి ఆ రోజు ముందుగా ఊహించి మనకి అవకాశం వచ్చింది. ఆయన ఏం చేశారు అంటారు వాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గంగాయి వనంగా మారిపోయింది. దేశంలో ఎక్కడ మత్తు పదార్థాలు పట్టుకుందా మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూపుతున్నాయి అంటే ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తునే మత్తులో ముంచెత్తడానికి సిద్ధమయ్యాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి క్రమం నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు చివరికి సెక్రటేరియట్ లో సచివాలయాలు తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. సచివాలయాలు సెక్రటేరియట్ లో ప్రభుత్వ ఆస్తులే కాదు, మందు తాగే ప్రతి ఒక్కరిని కూడా రాబోయే 20 సంవత్సరాలు ఇదే విధంగా ఈ ప్రజల్ని తాకుతానని చెప్పేసి 16,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్న సిద్ధమానిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఈ దేశ చరిత్రలో కాదు, ఈ ప్రపంచ చరిత్రలో కూడా ఎవరు లేరు. ఎన్నికల ముందులో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఎన్నికల తర్వాత 50 రూపాయలున్న కష్టజీవి సామాన్యుడిగానే చీప్ లిక్కర్ని 200 నుంచి 250 రూపాయలకు పెంచి ప్రజల దేవుణ్ణి రక్త మాంసాన్ని తిండి ఈ రోజు పథకాలు ఇస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఈయన ఒక అద్భుతమైన మాటకారి, మోసకారి. ఎందుకంటే చంద్రబాబు గారిని పాపం అన్నారు, ఆయన ఏదో చెప్పుకుంది తెలిసింది చెప్పుకుంటూ పోతాడు. నేను బిడ్డను అంటాడు, నేను అనాథను అంటాడు, నేను పేదవాడిని అంటాడు, మా బాబాయిని చంపారు అంటాడు, కోడికత్తి దాడి చేశారు అంటాడు, మా నాన్నని చంపారు, మరి నేను అనాథనయ్యాను, ఇంత పెద్ద కుటుంబానికి మా నాన్నగారు చనిపోయాదని చెప్పేసి సానుభూతి వాక్యాలతోటి ప్రజల మనోభావాన్ని కొల్లగొట్టడంలో ఇతని దిట్ట. మరొకసారి మోసానికి సిద్ధమయ్యాడు. నేను ఒంటరివాణ్ణి, నేను పేదవాణ్ణి, నేను బిడ్డనంటాడు. ఆస్తి పత్రాల మీద కూడా ఆయన ఫోటో పెట్టుకున్నాడు. నీ బిడ్డని చెప్పి రేపు మీరు ఓటేశారనుకో, మీ బిడ్డకు ఆస్తిలో హక్కు ఉంటుంది కదా, మీ ఆస్తులు కాజేయడానికి కూడా వీటి మీ అందరి ఆస్తులు కూడా తాకట్టు పెడతాడు. మరి న్యాయమే కదా, మీ బిడ్డ అన్నప్పుడు ఆమోదిస్తే మీ బిడ్డకు ఆస్తిలో హక్కు ఉంది కదా. కాబట్టి ఇలాంటి దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు నాన్నగారు మృతి
షర్మిలమ్మ అన్నగిరిన బాణం పాపం ఆడబిడ్డను మనం తప్పు పట్టకూడదు. మన సంస్కృతి కాదు. మన చంద్రబాబు నాయుడుకున్న సంస్కారం ఏంటంటే నా స్నేహితుడు కూతురు షర్మిలను ఏ విధంగా మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడగలిగాడు అంటే ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం. అది సాక్షాత్తు మన తల్లి భువనేశ్వరమ్మని అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తే ఆయన చెల్లెల్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరు సంస్కారానికి సంస్కారహీనుడికి మధ్య తేడాను తెలియజేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక నిజాయితీ, ఒక నిబద్ధత కలిగిన పార్టీ. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, నా ఎస్సీలో, నా ఎస్టీలో, నా బీసీలో, నా మైనారిటీలు అంటాడు. నువ్వు కాదు, నీ ఎస్సీలు, నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల గురించి ఆలోచించింది. ఆ రోజు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు సమాజంలో ఈ వెనుకబడిన వర్గాలకి రాజ్యాధికారం లేదు, వీళ్ళు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి ఆ రోజు స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మహిళలకి ఆస్తి హక్కుల్లో కల్పించడంలో కానీ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కానీ ఈ విధంగా మరి ఆయన అనేక అవకాశాలు మరి ప్రజలకు రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు జీవి రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతాను. ఆయన్ని జీవి రెడ్డి గారిని ఎన్నోసార్లు మనం ఒకటవ్వాలని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు పార్టీ వైసీపీ నుంచి ఆహ్వానాలు పలికినా బాబు గారితోటే నా ప్రయాణం అని చెప్పేసి ఈ రోజు వరకు అనేక గంటలు చర్చల్లో, డిబేట్లో, ఫైట్స్ చూడటంలో, వారి వైఫల్యాన్ని ఎండగట్టడంలో ఆయన నిరంతరం కష్టపడుతున్నారు పార్టీ కోసం. జీవీ రెడ్డి గారికి ఒక్కసారి అందరాన్ని సమానకంగా తెలుగుదేశం పార్టీ మాటల పార్టీ కాదు, చేతల పార్టీ. జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోని ఈయనేదో క్రీస్తు కన్నా, మహమ్మద్ ప్రవక్త కన్నా, భగవద్గీతను రచించిన మరి శ్రీకృష్ణుడి కన్నా గొప్పవాడిగా ఈ మూడింటితో సమానం అంటే ఆయన మేనిఫెస్టో. ఎందుకు మీ మేనిఫెస్టో 99% అమలు చేశానంటాడు. ఆ 1% ఈయన ఆశించిందో చెప్తే మేము తెలుసుకుంటాం కదా. సిగ్గులేదా? అబద్ధాలు ఆడటంలో మరి ఈ వైసీపీ పార్టీ దిగ్గజాలు. అబద్ధం అనేది నాలుగు చివరనే ఉంటుంది వీళ్ళకి. గుండెల్లోంచి వచ్చేది తెలుగుదేశం నాయకుడి మాట. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ అంటే ఎంతో మంది మీలాంటి కార్యకర్తలు, నాయకులు త్యాగం చేస్తే ఈరోజు ఒక బ్రహ్మారెడ్డి అనేవాడు ఎక్కడి నుంచో సపరేట్గా పుట్టల. మీ అందరి ప్రేమాభిమానాలతో ఎదిగినవాడు బ్రహ్మారెడ్డి. మీ అందరి త్యాగాలు 2.5 సంవత్సరాలుగా గ్రామాల్లో
అనేక మంది ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కేసులు, వేధింపులు అన్నిటినీ తట్టుకొని తెలుగుదేశం పార్టీ బాధ్యత అప్పచెప్పిన నా పక్షాన నిలబడ్డారు కాబట్టి ఈరోజు బ్రహ్మారెడ్డికి మీరు గుర్తింపుకోగలిగారు. మీలాంటి ఎంతో మంది కార్యకర్తల, నాయకుల త్యాగం ఒక బ్రహ్మారెడ్డి. ఇలాంటి బ్రహ్మారెడ్డిలు ఎంతో మంది త్యాగాన్ని ఫలితమే ఒక టీడీపీ పార్టీ, ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనందరూ ఉంటే, మీరందరూ ఉంటే నేనంటాను, మాలంతా వాళ్ళందరూ ఉంటే మరి పార్టీ ఉంటుంది. ఎందుకంటే మన నియోజకవర్గం మాత్రమేలో ఒక ఉదాహరణ. డిసెంబర్ 27 నేను బాధ్యత తీసుకున్న తర్వాత కేవలం 15-16 రోజుల్లో మా పక్కనే ఉన్న గుల్లపాడు గ్రామంలో తోట చంద్రయ్య గారిని కిరాతకంగా హత్య చేస్తూ గొంతు మీద కత్తి పెట్టి జై జగన్, జై వైసీపీలను వదిలిపెడతాను అనంటే, జై చంద్రబాబు, జై టీడీపీ అని చెప్పేసి మరి ప్రాణాలను సైతం ప్రాణప్రాయంగా వదిలేసిన వాళ్ళకన్నా మనం మరి ఎక్కువ త్యాగం చేశామా? ఈ రోజు వచ్చింది ఒక చారిత్రాత్మకమైన అవసరం. కులాలకి, మతాలకి నిజం చెప్పాలంటే వైసీపీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా కూడా ఈ దుర్మార్గపు దుర్గ పరిపాలన అంతం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఎంతో మంది భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు కాయా కష్టం చేసి తమ కడుపులు కట్టుకొని తమ బిడ్డల భవిష్యత్తు కోసం మరి ఎక్కడెక్కడో వారిని చదివిస్తూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో, సరే ఈ రాష్ట్రం అంటే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారు క్షమించాలి. ఎందుకంటే రోజు ఆ రాష్ట్రం గురించి మాట్లాడతాం, ఇక్కడికి కూడా అదే పాట పాడుతున్నాము. మళ్ళీ సోదరులు రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఐటీ సెక్టార్ వచ్చే పరిస్థితి లేదు, పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు, ఉన్న పరిశ్రమలు పారిపోయే పరిస్థితులు ఉన్నాయి. మరి ఉద్యోగాలు ఎవరిస్తారు? ఎన్నికల ముందన్నాడు ఈ నేగోలో లక్షలాది కంపెనీలను తీసుకురాబోతున్నట్టు 80% స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాంట. తెల్లైదు ఎద్దు లేదు, మనలైదు బండి లేదు, తెల్లారి బాడీ వెళ్ళాడు. అలా ఒక కంపెనీ లేదు, వీధి లేదు. ఆయనంటే 80% స్థానికులకి. ఎక్కడ ఇస్తావయ్యా? చేపల మార్కెట్లలో ఇస్తున్నాడు, మటన్ కొట్లు పెట్టిస్తున్నాడు. దీనికోసం నువ్వు అవసరమా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా? సమాజంలో అన్ని వర్గాల పట్ల సామాజిక న్యాయం అంటారు. అసలు నిజంగా సామాజిక న్యాయం సమాజ దేశం ఇతను 34% బీసీలకు తెలుగుదేశం రిజర్వేషన్ ఇస్తే 24% తగ్గించాయి. ఒక్క విషయంలో మాత్రం సామాజిక న్యాయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఎందుకంటే అక్కడ కులం వల్ల, మతం వల్ల, ప్రాంతం వల్ల నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అందరికీ లెక్క రేట్లు పెంచాను, అందరికీ ఇసుక రేట్లు పెంచాను, అందరికీ కరెంటు ఛార్జీలు అవి ఒక్కసారి అయితే సీరియల్ కరెంటు 9 సార్లు పెంచాను. మరి ఇళ్ల పనులు పెంచాను కదా, ఆర్టీసీ ఛార్జీలు పెంచాను కదా, కొత్త పన్ను వేశాను, మరి పర్సనల్ ట్యాక్స్లు పెంచాను.
ఇల్లు చేసిన సామాజిక న్యాయం చేస్తా ఉంటే నన్ను విమర్శిస్తారంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మాత్రం గొప్పగా సామాజిక న్యాయం చేస్తాడు, ఎవరిని వదిలిపెట్టడు. పన్నాడులో ఒక సామెతంగా కర్రు కాల్చి వాత పెట్టినట్టున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కర్రు కాల్చి వాత పెట్టి ఒక స్కీమ్ ఇచ్చి ఎన్నపోత వేసినట్టు ఒక స్కీమ్ ఇస్తున్నాడు. ఒక పేదవాడి దగ్గర 200గా వేసి ఆయనకి రోజుకి ఒక 50 రూపాయలు ఇస్తాడు. ప్రజలను మోసం చేస్తాడు, భావోద్వేగం రెచ్చగొడతాడు, కుల మతాల మధ్య రెచ్చగొడతాడు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తాడు. ఇవన్నీ బ్రిటిష్ వాడు చేసిన మరి ఆ రోజు డివైడ్ అండ్ రూల్ ఇది అని విధానం. విజయవాడంటే ముగ్గురు పిల్లల్ని కూడా విడగొట్టి ఒక ఓటు మనకు వస్తుంది అనుకునే సంస్కృతి ఈ వైసీపీది. మరి ముఖ్యంగా మాచర్ల వాసులు వరికపూడి శిల, దశాబ్దాల కళ, నాగార్జున సాగర్ నీళ్ళు ఆ గేట్లు తీసినప్పుడు దూకుతుంటే మన చెవులకు శబ్దం వినపడుతుంది, మన పొలాల్లో నీళ్లు కనపడవు. వివిధ కారణాల వల్ల అది ఆలస్యంగా వస్తూ ఉంటాయి. పోయినసారి మాచర్ల శాసనసభ్యులందరూ వరికపూడి శిల ప్రతి ఎకరం నీరు పారించకపోతే రాబోయే ఎన్నికల్లో నేను ఓటు అడగను అని చెప్పేసి అన్న ఈ పెద్ద మనిషి మొన్న జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఇలా స్టేడియం మీద శంకుస్థాపన చేయడం చరిత్రలో మనం ఎప్పుడన్నా చూసామా? ఎందుకంటే దాన్ని మళ్ళీ ఎక్కడ ట్రోల్ చేస్తారో, రోజు దాని దగ్గర వచ్చి జనం నిలబడి ఎప్పుడు అంటారో అని చెప్పేసి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని కూడా సంకన పెట్టుకుని పోయాడు. సాగునీరు లేదు, కర్మ 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిపించారు. తాగునీట తాగడానికి నీళ్ళు ఈ మధ్య 2 నెలల నుంచి నేను తగులుకున్నాను. 4 సార్లు నుంచి గెలిపిస్తే ఏం చేశారు అని. ఈ మధ్య తప్పనిసరి అక్కడక్కడ మనోళ్ళు పాపం బోర్లు వేస్తున్నారు, కానీ ట్యాంకర్లు పెట్టి తిప్పుతా ఉన్నాడు. తిప్పుతా ఉంటే వెంటకిందల మండలం మల్లవరం గ్రామంలో 2 రోజుల క్రితం ఒక ఎస్టీ మహిళ స్వామిని భాయ్, వయసు 60 సంవత్సరాలు పైబడి ఉంటాయి. అక్కడ నీళ్లు పట్టుకోవడానికి ఉంది. ఆమెకేం తెలుసు పాపం పెద్దామా, నువ్వు మా పార్టీ కాదు, నీళ్లు పట్టుకోవడానికి వీలు లేదంటే నేనెందుకు పట్టుకోకూడదని అన్న బిందె పెట్టబోతే ట్రాక్టర్తో గుద్దారు. కింద పడి మళ్ళీ లేచింది. మళ్ళీ రివర్స్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి గుద్దితే ఆమెకు చనిపోయింది. మరి నా ఎస్సీ ఎస్టీలో ఈ ఎస్టీ ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. డాక్టర్ సుధాకర్ ఒక మేధావిని మార్క్స్ అడిగిన మేధావికి సభ్య సమాజం ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కాదు. ఈ సంఘటన చూస్తా ఉంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు విరిగే పరిస్థితి. వెనకటి చేతులు కట్టేసి గుండె వేసి పిచ్చివాడిని చేసి చివరికి అతని మరణానికి కారణమైనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సంఘాలు, కుల సంఘాలు, విప్లవ సంఘాలు అన్ని కూడా భయపడి రోడ్డెక్కలేని దుస్థితి ఈ రాష్ట్రంలో దాపురిచింది. అంటే మాట్లాడితే సమ్మెకి సయ్యమే ఈ రాష్ట్రం ఉద్యోగులు ఈరోజు కుక్కిన పేర్లాగా పడిన్నారు. ఎన్నికలన్న ముందు ఎన్ని బట్టలు కొట్టి పెడతానని చెప్పి ఈ ఉద్యోగస్తులందరినీ ఊరించి ఈరోజు ఉన్న బట్టలు ఓడవేస్తుంటే దిక్కుదేసిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే సమయం లేదు మిత్రమా. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం అంటున్నాడు.
సంసిద్ధం కాదు. మన భాష ఏంటి? సిద్ధానికి జై కొడదాం, చంద్రన్నకు జై కొడదాం. సిద్ధానికి జై కొడదాం, చంద్రన్నకు జై కొడదాం. ఈ నినాదంతో, ఈ స్ఫూర్తి, ఈ ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా మీ స్నేహితులు, మీ బంధువులు ఏ నియోజకవర్గంలో ఉన్నా సరే వితోదితంగా మీరు ఏ విధంగా ఈ పార్టీని రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టడానికి మీరు ఏ విధంగా చేయగలరో అన్ని విధాలుగా మీ అందరూ పార్టీకి అండదండలుగా ఉంది. ఈరోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, ఆయన చాలా సాదాశీలంగా ఉంటారు. ఎక్కడా కూడా దాండికాలు, ఆర్భాటంగా ఉండరు. ఇప్పుడు ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. మనం ఆయన్ని సైతం అనేక విధాలుగా వేధించారు. చంద్రబాబు నాయుడు గారిని అయితే ఏకంగా జైల్లో పెట్టారు, కానీ ఆయన్ని కూడా సన్న సన్న కేసులు చాలా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. చివరికి ఆయన రోడ్డు మీద బైఠాయించే పరిస్థితి. ఆ విషయం నాకు తెలియదా? మరి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వారు రాజమండ్రి జైలుకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి ఈ విధంగా అయితే కాదు, రాజకీయాలు కాదు ముఖ్యం, పదవులు అధికారం కాదు ముఖ్యం, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల హక్కులు, ఈ రాష్ట్ర ప్రజలు గౌరవంగా బతకాలి అంటే ఇటువంటి సైకో పరిపాలనని పారదోలాలి అని చెప్పి మరి చంద్రబాబు గారితో చేయించి కలిపి ఈరోజు ఎన్నికలకు వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మరి సమావేశంగా మనందరం కూడా ఒక ఈ సైకోకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనందరం అనుకుంటున్నాం అతను ఏదో ఆలోచనతో జనంతో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిప్పిస్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడు? సాక్షాత్తు అన్న వదిలిన బాణం షర్మిల్ని నువ్వు ఎవరికి రాజశేఖర రెడ్డికే పుట్టావా అని చెప్పి మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ వాళ్ళకు అనిపిస్తున్నాడంటే దాని అర్థం వాళ్ళకి తల్లిని అవమానిస్తున్నాడు. ఆయన చెల్లిని అవమానించడం కోసం పదే పదే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకొస్తాడు. అయితే వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ చాలా సంయమనంగా ఆమె వ్యక్తిగతమైన జీవితం గురించి దాడులు చేయలేదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీ చెల్లికి ఏంటి అని చెప్పి ఈ జనంతో అనిపించాలి, చెల్లి మీద కూడా కక్ష సాధించాలి, చివరికి తల్లి మీద కూడా నిందేసే స్థితికి రాజకీయం కోసం దిగజారిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. చచ్చిపోయిన తండ్రినేమో సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఫోటో వేసుకుంటాడు, బతికున్న తల్లి మాత్రం ఈ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా పనికి రాలేదు. కాబట్టి సోదరులందరూ కూడా గమనించాలి. మరి చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మంది అన్ని కష్ట నష్టాలకి మరి సిద్ధమై ఆర్థిక నష్టాలను కూడా అనుభవిస్తూ పోరాడుతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా మీ వంతుగా మీ అందరూ కూడా మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి, తద్వారా ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసే అందరికీ
మీ వంతు సహకారాన్ని మీ అందరూ అందించగలరు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంతగా అభిమానించిన ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం అందరూ ఆగాలి, ఒక్క నిమిషం అందరూ అలాగా